ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నివసించేది. ఒకరోజు ఆమె స్నానం చేయటానికి వెళ్ళింది. కానీ స్నానాలయం వద్ద కాపలాగా కాయటానికి ఎవరూ లేరు. ఇప్పుడు పార్వతీదేవి మనసులో ఇలా అనుకుంది, శివుడు ఎప్పుడు వస్తాడో తెలీదు, కాబట్టి ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు ఆమె తన శరీరంలోని చందనపేసి ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి వినాయకుడు అని పేరు పెట్టింది. పార్వతీదేవి వినాయకుడికి ఇలా చెప్పింది, నేను స్నానం చేయటానికి లోపలికి వెళ్తున్నాను, ఎవరూ లోపలికి రానివ్వటానికి అనుమతించకు. ఆ వినాయకుడు అంగీకరించాడు. కొంతసేపటి తర్వాత శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ చిన్న వినాయకుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం శివుడిని ఆపాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. నన్ను ఎవరు ఆపుతున్నారు అని తనకు తెలియని ఆ చిన్నవాడు తాను పార్వతీదేవి కుమారుడు అని చెప్పాడు. కానీ శివుడు కోపగించుకొని అక్కడకు వచ్చిన గణాలు కూడా వినాయకుడిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు. కానీ అతనిని ఎవరూ ఓడించలేకపోయారు. చివరికి శివుడే స్వయంగా యుద్ధం చేశాడు. త్రిశూలంతో వినాయకుడి తలను తెంచేశాడు. పార్వతీదేవి అప్పుడు బయటకు వచ్చి ఆ దృశ్యం చూసి రోషించింది. కోపంతో ఆమె విశ్వాన్ని కంపించింది. పార్వతీదేవి ఇలా అనింది, అతను నా కుమారుడు, అతని తల తిరిగి పెట్టకపోతే లోకమంతా నాశనం చేసేస్తా. అప్పుడు శివుడు బాధపడ్డాడు. ఆయన గణాలను పంపించాడు. ఎవరైతే ఉత్తర దిశలో మొదటి కనిపిస్తారో ఆ జంతువుల తలను తీసుకొని రండి. వాళ్ళు ఉత్తర దిశలో వెళ్లి ఏనుగు తలను చూశారు. దాని తలను తెచ్చి ఆ బాలుడి శరీరానికి జత చేశారు. శివుడు ఆత్మని తిరిగి ప్రవేశపెట్టాడు. అలా ఆ బాలుడు ఏనుగ ముఖస్థుడు వినాయకుడు అయ్యాడు. శివుడు పార్వతి ఇద్దరూ సంతోషించారు. శివుడు ప్రకటించాడు, ఇదే నా కుమారుడు గణాధిపతి గణపతి అవుతాడు. ఎవరు ఏ పనినైనా ప్రారంభించే ముందు వినాయకుని పూజ చేస్తే మాత్రమే అది విజయవంతం అవుతుంది. అలా వినాయకుడు ప్రపంచానికి విఘ్నేశ్వరుడు, గణపతి, వినాయకుడు, లంబోదరుడు, గజనాథుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందాడు.